రాయలసీమను సస్యశ్యామలం చేసే దిశగా ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. దశాబ్ద కాలంగా నీరు లేక ఎండిపోయిన అతిపెద్ద చెరువు ప్రభుత్వ కృషితో జలకళ సంతరించుకుంది. అనంతపురం జిల్లా బుక్కపట్నం తాటాకానికి నీరు చేరడంతో ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తడారిన జలవనరులు, ఎండిన చేలు, గొంతెండిన పొలాలు, నీటి జాడ కోసం నిరీక్షించే జనాలు. ఇది బీడువారిన నేలలతో ఎడారిని తలపించే అనంత ప్రజల గోడు. అటువంటి ప్రాంతానికి నీటిని తరలించేందుకు అనునిత్యం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం చెరువుకు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఫేజ్ 2 కింద నీటిని విడుదల చేశారు. జూన్ 6న వదిలిన నీరు ఇవాళ కొత్త చెరువు నుంచి బుక్కపట్నం చెరువుకు చేరింది. ఎన్నాళ్లుగానో కరవుతో అల్లాడిన జనం తమ ప్రాంతానికి తరలివస్తున్న నీటిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రైతులు, యువకులు, పసిపిల్లలు, పండు ముదుసలి అనే తేడా లేకుండా తండోపతండాలుగా వచ్చి కేరింతలు కొట్టారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ నీటిని చూశామంటూ ఆనందంతో పరవశించారు. ప్రజల సందడితో అక్కడి వాతావరణం పండుగను తలపించింది. అనంతపురం జిల్లాలో 1264 చెరువులు ఉండగా బుక్కపట్నం చెరువు రాయలసీమలోనే అత్యంత పెద్దది. దీని కింద 8200 ఎకరాల ఆయకట్టుంది. 15వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించిన చెరువుకు చిత్రావతి నది నుంచి నీరొస్తుంది. కానీ కర్ణాటక ప్రభుత్వం పరగోడు రిజర్వాయర్ నిర్మించిన తరువాత చెరువుకు నీటి రాక ఆగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా కృష్ణా నీరు బుక్కపట్నం చెరువులోకి ప్రవేశించింది. ఈ 2 లక్షల మంది ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటే ఒక చిరస్మరణీయమైన రోజు. కారణం ఏమంటే హరిహర్ రాయలు, బుక్కరాయల కాలంలో కట్టిన బుక్కపట్నం చెరువుకు ఎక్కడ కృష్ణా నది. ఈ రోజు ఈ బుక్కపట్నం చెరువు నిండితే 10,000 బోర్లు రీఛార్జ్ అవుతాయి. దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 ఎకరాలకు పంట పండించుకోవడానికి అవకాశం ఉంది. దీని కెపాసిటీ ప్రతి సంవత్సరము సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లో తప్పనిసరిగా ఈ చెరువు నింపుతామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఈ రోజున అపర భగీరథులు ఎవరైనా ఉన్నారు భారతదేశంలో అంటే ఒక చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాలువల్లో నీటి జాడలు చూసిన జనం కళ్లల్లో ఆనంద భాష్పాలొచ్చాయి. చెంతకు చేరిన నీటితో కళ్లు చెమ్మగిల్లాయి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా హంద్రీనీవా కింద జిల్లాలోని చివరి ప్రాంతాలకు నీరందిస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులు కృతజ్ఞతలు చెప్పారు.